హాయ్ అండి. ఈరోజు నేను ఇక్కడ కృష్ణారెడ్డిపేట్ లేక్ అని ఒకటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉందండి హైదరాబాద్లో. సో అక్కడికి వచ్చాను. ఇక్కడ డిఫరెంట్ పక్షులు ఉంటాయి. కానీ కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మనకి ఈ లేక్ మొత్తం ఎండిపోయి డ్రై అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది, సుల్తాన్పూర్ ఎగ్జిట్ దగ్గర. సో ఇక్కడ ఇప్పుడే పెయింటెడ్ స్టాక్స్ ఉండేవి, యాక్చువల్ ఒక 20 వరకు ఎగిరిపోయాయి. సో మనం చూద్దాం, లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ సీ వాట్ వీ కెన్ గెట్ టుడే. సో ఈరోజు మనకి ఇక్కడ ఏం దొరుకుతుందో చూద్దాము. ఇక్కడ మనం చూసినట్టయితే పెయింటెడ్ స్టాక్స్ ఒక 2-3 ఉన్నాయి. అటు సైడ్ ఒడ్డున ఉన్నాయి. చూద్దాం మనకేం దొరుకుతుందో. ఇక్కడ కొన్ని స్టిల్స్ వాటర్లో తిరుగుతున్నాయి. ఇదంతా ఒకప్పుడు లేక్ అనమాట. సమ్మర్ ఇప్పుడు కొంచెం పెరుగుతున్న కొద్దీ మనకు వాటర్ డ్రై అయిపోయి చెరువు ఎండిపోతుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు చెరువు ఒడ్డున. ఎందుకంటే ఇక్కడ వాటర్ లేదు కాబట్టి, మంచిగా గ్రౌండ్ లాగా క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్లాటింగ్ కోల్స్ అనే పక్షి కింద నెస్టింగ్ చేస్తుంది. సో ఇది ఇలా నెస్టింగ్ చేయడం మూలాన అది గ్రౌండ్లో గుడ్లు పెట్టుకొని ఉంటుంది. సో ఇలా ఆడుతున్నప్పుడు కానీ, చూసుకోకుండా బండ్ల మీద వచ్చినప్పుడు కానీ వీళ్ళు దాన్ని తొక్కేయడం మూలాన అవి చనిపోవడం జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకుని నడిస్తే బాగుంటుంది. సో ఇది నా సెటప్ అండి. సో నేను నికాన్ Z9 వాడతాను. ఇది ఫ్లాగ్షిప్ కెమెరా అనమాట. నికాన్లో ఫ్లాగ్షిప్ అంటే బేసికలీ టాప్ అండ్ వర్షన్ అనుకోండి. దీంతో పాటు నేను ఒక 600mm f4 లెన్స్ వాడతాను. సో ఇది నా ఎక్విప్మెంట్ బర్డింగ్కి. సో ఇలా నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఐ లెవెల్లో పెట్టుకుని పక్షులు ఏమైనా వస్తే కొడదామని వెయిట్ చేస్తున్నాను. ఇది ఒక బ్లాక్ వింగ్ స్టిల్ట్ అండి. ఇది సో పొద్దున్నే మీరు ఒకవేళ చూసినట్టయితే ఇది నీళ్ళల్లో చిన్న వార్మ్స్, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని తింటారు. సో ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉందండి. సో చూడండి, దాని వింగ్స్ అవన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయి, బాడీ అంతా వైట్లో ఉంది. ఒక మెడ పైన ఒక బ్లాక్ కాలర్ లాగా ఉంది. దాని లెగ్స్ చూడండి పొడుగ్గా ఎర్ర కలర్లో ఉన్నాయి. దాని బీక్ ముఖ్యంగా అది చాలా షార్ప్గా నీడిల్ లాగా పాయింటెడ్ అయ్యి ఉంది. సో ఇదేంటంటే దాని హంటింగ్ బిహేవియర్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక శాండ్ పైపర్ జస్ట్ వచ్చి వాలింది వెనకాల. సో మళ్ళీ మనము దాన్ని చూద్దాం, మనం ట్రాక్ చేద్దాం. సో ఆ శాండ్ పైపర్ చూడండి అలా వెనకాల నుంచి వచ్చి ఆ ఒడ్డున ఉన్న చివరిన చిన్న ఇన్సెక్ట్స్ కానీ పురుగుల్ని వాటిని పట్టుకొని తింటుంది. సో స్టిల్ట్ ముందుంది, శాండ్ పైపర్ వెనకాల మెల్లిమెల్లిగా ఇన్సెక్ట్స్ని పట్టుకుంటుంది. మనం మళ్ళీ స్టిల్ట్ దగ్గరికి వచ్చామండి, ఎందుకంటే పెద్ద యాక్టివిటీ లేదు కాబట్టి ఈ స్టిల్ట్నే ఫాలో చేద్దాము. సో అది ఇంకా హంటింగ్ చిన్న పురుగుల్ని వాటిని ఇన్సెక్ట్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, తింటుంది. సో ఇందాక నేను ఎలా అయితే నా లెన్స్ ఇంకా కెమెరాని గ్రౌండ్ లెవెల్లో ప్లేస్ చేశానో దాంతో మనం ఐ లెవెల్లో ఫోటో తీసినప్పుడు చూడండి ఇక్కడ మనకు పక్షి ఒకటే హైలైట్ అయ్యి ముందు వాటర్ కానివ్వండి, వెనకాల గట్టు ఏదైతే ఉందో అవతల గట్టు అది కూడా మొత్తం బ్లర్ అవుట్ అయిపోయి ఉట్టి మనకి పక్షి ఉన్న లైన్ ఏదైతే ఉందో ఆ ఏరియా ఒకటే మనకి ఫోకస్ అవుతుంది. సో ఈ ఐ లెవెల్ ఫోటోగ్రఫీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ స్టాండ్అవుట్ అయ్యి మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో మనకి చూసే వాళ్ళకి కూడా కంటికి చాలా మంచిగా అంటే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఐ లెవెల్ ఫోటోగ్రఫీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫోటోగ్రఫీలో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో. ఇక్కడ మనకి ఎక్కువగా స్టిల్సే కనిపిస్తున్నాయి. సో ఇందాక నేను వస్తున్నప్పుడు పొద్దున ఒక ఫ్లాక్ ఆఫ్ 50-60 పెలికన్స్ ఔటర్ రింగ్ రోడ్ని క్రాస్ చేసుకుంటూ ఇంకో సైడ్ వెళ్తున్నాయి. అక్కడ ఇంకేదైనా లేక్ ఉందేమో, మేబీ అక్కడికి వెళ్ళి అవి డే టైంలో హంటింగ్ చేస్తూ ఉండొచ్చు. అది వెతికి చూడాలి ఎక్కడుందో లొకేషన్. మీరు ఇక్కడ చూసినట్టయితే వెనకాల మనకు ఒక పెయింటెడ్ స్ట్రోక్ కనిపిస్తుంది. సో ఈ పెయింటెడ్ స్ట్రోక్ చాలా కలర్ఫుల్గా బాగుంటుంది, కానీ చాలా దూరంలో ఉంది, మేబీ 1 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. దగ్గరికి వెళ్ళి ట్రాక్ చేసి చూద్దాము మనం దాన్ని ఇంకా క్లోజ్గా తీయచ్చేమో అని.
సో ఇది ఒక బ్లాక్ వింగ్ స్టిల్ట్ అగైన్ మళ్ళీ దగ్గరికి వచ్చిందండి ఒక పక్షి. సో ఇది చూడండి, నేను వాటర్కి ఈక్వల్ లెవెల్లో నేను నా కెమెరాని ప్లేస్ చేయడం మూలాన మీకు కింద వాటర్ చూసారా దాని ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుందో. మనకి ఆల్మోస్ట్ వాటర్కి ఈక్వలెంట్గా నేను నా లెన్స్ కెమెరా పెట్టాను. సో అందుకనే మనకి సబ్జెక్ట్ స్టాండ్అవుట్ అవుతుంది. చూడండి, ముందు వాటర్, వెనకాల ఏదైతే ల్యాండ్ ఉందో, గడ్డి, గ్రాస్, ఇంకా ఒడ్డు ఏదైతే ఉందో. ఇది చాలా కామన్ పక్షి అండి. సో ప్రతి చెరువు దగ్గర మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా మనము ఇది చూస్తే మనము ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని, పురుగుల్ని ఏవైతే వాటర్ మీద ఫ్లోట్ అవుతాయో, లైక్ మస్కిటోస్ కానీ ఇంకా కొన్ని డిఫరెంట్ పురుగులు ఉంటాయి, అవి వాటర్ మీద ఫ్లోట్ అయ్యి బతుకుతూ ఉంటాయి. అలాంటి వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, అలా పట్టుకొని తింటుంది. అదే ఫిష్ పట్టుకున్నట్టయితే మనకి బీక్లో కనిపిస్తుంది, కానీ ఇప్పుడు కనబడట్లేదు. దాని బీక్ చూసారా ఎంత పాయింటెడ్గా ఉందో, సూదిలాగా గుచ్చితే మొత్తం దిగిపోతుంది దెబ్బకి, అలా అంత షార్ప్గా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనకి దీంట్లో చేపలను ఏమైనా పట్టుకోవాలనుకోండి, దాంతో అది మన ఫోర్క్ మనం ఏదైతే మనం వాడతామో తినేప్పుడు అలా టక్ మనం గుచ్చి పట్టుకోవచ్చు అనమాట. సో ఆ బీక్ అడ్వాంటేజ్ అది. ఇంకోటి ఏంటంటే కొంచెం డీప్గా ఏదైనా వాటర్లో ఉన్నా కానీ ఇది పియర్స్ చేసి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకని ఈ పక్షికి ఇలాంటి బీక్ ఉంది అన్నమాట. ఇటువంటి దూరంలో 2 పెలికన్స్ ఎగురుతున్నాయి. సో ఏంటంటే ఇక్కడ కింద ఎలా ఉందన్నది ఎన్విరాన్మెంట్ని చెక్ చేస్తున్నాయి. అవి దిగుతాయేమో చూద్దాం. 2 పెలికన్స్, ఇవి స్పాట్ బిల్డ్ పెలికన్స్ అంటారు. చూడండి, ఈ రివర్ పైననే, ఈ చెరువు పైన తిరుగుతున్నాయి. కొంతసేపట్లో అవి దిగుతాయి ఇక్కడ కింద. చుట్టూ పరిశీలిస్తున్నాయి అన్నమాట, ఇంకేమైనా థ్రెడ్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమున్నాయా అని చెప్పి చెక్ చేస్తున్నాయి. అవి ఇప్పుడు కొంచెం సేపట్లో దిగుతాయి. సో హోప్ఫుల్లీ మనం దాన్ని కూడా వీడియో తీద్దాం. ఇవి పెలికన్స్. ఈ బిహేవియర్ చూసినట్టయితే బ్లాక్ వింగ్ స్టిల్ట్స్ది ఇది టెరిటోరియల్ ఫైట్ అండి. బేసికలీ ఇవేంటంటే ఒకదాన్నొకటి చేస్ చేసుకుంటూ ఎగరగొడుతున్నాయి అన్నమాట. ఇదేంటంటే గేమ్ ఆఫ్ డామినెన్స్. సో ఏంటంటే ఒకదాన్ని ఒకటి నేను గొప్ప అని ప్రూవ్ చేసుకునేట్లాగా, అంటే ఆ టెరిటరీలో ఏదైతే ఉందో, సో ఇప్పుడు అక్కడ ఏవైతే అవి హంట్ చేస్తున్నాయో అవి అక్కడ ఉండకుండా ఇదేంటంటే మనం స్థలం పంచుకున్నట్టు, ఒక ప్రాపర్టీ పంచుకున్నట్టు, ఇవి యూజువల్లీ ఒక్కొక్క టెరిటరీకి ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఆ టెరిటరీలో ఇంకో పక్షి వచ్చి అక్కడ హంట్ చేస్తున్నా తింటున్నా కానీ ఇవి అలౌ చేయవు, ఇమీడియట్గా వాటిని తరిమేసి పంపించేస్తాయి. సో ఈ ఏరియాకి అదే ఓనర్ లాగా అనమాట. సో ఇది మేల్ ఫీమేల్ కలిసి ఉంటాయి కాబట్టి ఆ రెండు కలిపి ఇంకో వచ్చిన పక్షుల్ని ఎగరగొడతాయి అన్నమాట. సో ఇది ఈ బిహేవియర్ మనం రెగ్యులర్గా చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, అవి ఒకరినొకటి తరిమి వాటిని తరిమేస్తున్నాయి అనమాట, ఇంకో చోటకి పంపించేస్తున్నాయి. దీని పేరు ఓరియంటల్ ప్లాటింగ్ అండి. ఇది ఒక వింటర్ మైగ్రెంట్. చూడండి, ఇది చాలా అందమైన పక్షి. ఒక మీరు చూసినట్టయితే దాని బీక్ కింద మనకి రెడ్ కలర్లో అటు ఇటు ఉంటాయి, అంటే ఏదో లిప్స్టిక్ వేసినట్టు పక్షికి అలా కనిపిస్తాయి. అది ఒకవేళ సైడ్కి తిరిగినప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుంది అన్నది. సో ఇది ఓరియంటల్ ప్లాటింగ్ కాల్ అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను కొంచెం దగ్గరికి వచ్చాను, ఇంకో యాంగిల్లో చూపిస్తున్నాను. ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఇది ఇప్పుడు తిరిగినప్పుడు దాని బీక్ కింద మీరు చూస్తే రెడ్ కలర్లో ఏదో లిప్స్టిక్ వేసినట్టు ఎలా ఉందో పక్షికి చూడండి. చాలా అందంగా ఉంటుంది. చాలా చిన్న పక్షి, వింటర్ మైగ్రెంట్. చూడండి, దాన్ని ఇప్పుడు సైడ్కి తిరిగినప్పుడు దాన్ని బీక్ ఎడ్జ్లో ఎలా అయితే రెడ్ కలర్ ఉందో, అది నేను ఇందాక చెప్పింది మీకు లిప్స్టిక్ అన్నది అలా ఉంటుందన్నమాట. ఇదొకటి, ఇక్కడ ఇంకా రెండు పెలికన్స్ కాదు సారీ, ఇక్కడ ఇంకా 2 పెయింటెడ్ స్టాక్స్ ఎగిరిపోతున్నాయి. ఇవన్నీ లెసర్ విస్లింగ్ డక్స్. ఒక చక్కర వేస్తున్నాయి, ఒక రౌండ్ కొట్టి వెళ్ళిపోతున్నాయి లేక్ పైన. ఇది గ్రే హెరాన్ అండి. ఇది ఒక రకమైన కొంగ. సో ఇది ఇప్పుడే వచ్చి ఇక్కడ వాలింది, ఫిషింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో. ఇవి స్పూన్ బిల్స్ అండి. ఇవి కూడా ఒక రౌండ్ వేస్తున్నాయి. సో అన్నీ వచ్చి పక్షులు
చెక్ చేసుకుంటున్నాయి చెరువు మొత్తం. ఇవైనా ఇక్కడ ల్యాండ్ అయితే ఏమో చూద్దాం. పెలికన్ వచ్చింది, ఇప్పుడే ల్యాండ్ అవుతుంది. చూడండి ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, కిందకు వస్తుంది కానీ జనాలు ఉండడం వలన మళ్ళీ ఎగిరిపోతుంది. ఇది పెలికన్. చుట్టూ జనాలు ఉండడం వలన పక్షులు ఈరోజు కొంచెం చాలా అలర్ట్గా ఉన్నాయి. ఇది కూడా చూడండి, అవతల సైడ్ మనుషులు ఉండడం వలన ఇది హంటింగ్ చేయాలంటే కొంచెం హెసిటేట్ చేస్తుంది. సో అందుకని ఇది ఇంకా ఒడ్డు మీద నుంచుని చూస్తుంది అనమాట. ఒక్కసారి దానికి కాన్ఫిడెన్స్ వస్తే మనం మనుషులం ఏం చేయము, అవతల సైడ్ ఏం థ్రెట్ లేదు అనిపిస్తే అప్పుడు అది నీళ్ళలోకి వెళ్ళి మెల్లిగా ఫిషింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది గ్రే హెరాన్ అండి, ఒక కొంగ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీటిని స్పాట్ బిల్ డక్స్ అంటారండి. ఇవి చాలా కామన్, మనకి ప్రతి చెరువులో దొరుకుతాయి. ఎప్పుడు ఈ పేర్లో ఉంటాయి అన్నమాట, మేల్ ఫీమేల్ కలిసి. ఇవి కూడా బాగా కలర్ఫుల్గా ఉంటాయి. రెక్కలు ఓపెన్ చేస్తే దీంట్లో గ్రీన్ కలర్, బ్లూ కలర్ అవన్నీ ఉంటాయి. దాని బీకి కూడా ఎల్లో కలర్లో బాగుంటుంది. దీన్ని ప్లోవర్ అంటారండి, లిటిల్ రింగ్డ్ ప్లోవర్. దాని కన్ను చుట్టూ చూస్తే మీకు ఎల్లో కలర్లో ఉంటుంది. ప్రతి చెరువులో మనకి ఒడ్డున కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది లిటిల్ రింగ్డ్ ప్లోవర్. చూసారా దాని కన్ను చుట్టూ ఎలా ఉందో, రింగ్ లాగా ఎల్లో కలర్లో. ఇది చాలా చిన్న బర్డ్. ఇవి యూజువల్గా అన్ని చెరువుల్లో ఒడ్డుల్లో ఇవి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తింటూ. మన గ్రే హెరాన్ కొంచెం యాక్టివ్ అయింది, నీళ్ళలోకి దిగింది కాబట్టి మెల్లిగా చూస్తుంది ఏదైనా చేపలు ఏమైనా కనిపిస్తే పట్టుకుని తినడానికి. ఈ కొంగలకు ఉన్నంత పేషెన్స్ చాలా వాటికి ఉండదు, ఎందుకంటే ఇది అలా గంటలు కొద్దీ అలా నుంచుని వెయిట్ చేస్తూ చేప ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో దాన్ని పట్టుకొని తింటుంది అనమాట. గ్రే హెరాన్. చూడడానికి వాటర్లో ఏదో మూమెంట్ కనిపించింది, ఇమీడియట్గా ఇటు తిరిగింది. చాలా అలర్ట్గా ఉంటాయి, వెయిట్ చేస్తాయి పేషెంట్గా. సో ఈరోజు మనకి పెద్ద యాక్టివిటీ ఏం లేదండి. ఇక్కడ బ్లాక్ వింగ్ స్టిల్స్ అవే ఉన్నాయి, పెయింటెడ్ స్టాక్స్ ఎగిరిపోయాయి, పెలికన్స్ వచ్చాయి చూసాయి వెళ్ళిపోయాయి, స్పూన్ బిల్స్ వచ్చాయి చూసాయి వెళ్ళిపోయాయి. పెద్ద యాక్టివిటీ కనబడట్లేదు. సమ్మర్లో యూజువల్లీ ఇలానే ఉంటుంది, ఎండ వేడెక్కిన కొద్దీ మనకి పక్షులు ఇక్కడ ఉండవు. ఒక్క నిమిషం. ఈ బ్లాక్ వింగ్ స్టిల్స్ ఇప్పుడే మేటింగ్ చేసాయి. నేను యాక్చువల్గా వేరే దాంట్లో చూస్తున్నప్పుడు మిస్ అయిపోయాను. ఇదొక పేరు అనమాట, మేటింగ్ పేరు. మనకి రైట్లో వెళ్ళేది ఫీమేల్, లెఫ్ట్లో ఉన్నది మేల్. ఇది పెయింటెడ్ స్టాక్ అండి, ఒకటి ఇప్పుడే వచ్చింది, మళ్ళీ ఓవర్ చేస్తుంది. లేక్ చుట్టూ జనాలు ఉండడం మూలాన ఎక్కడ దిగాలన్నది ఆలోచిస్తుంది. ఫైనల్లీ దిగేలాగుంది. యా, దిగింది. దీనికి ఫెదర్స్ చూడండి, టెయిల్ సైడ్లో పింక్ కలర్లో ఉంటాయి ఫెదర్స్. పెయింటెడ్ స్టాక్. చూసారా, అది రాగానే వేరే పక్షులు దాన్ని అటాక్ చేస్తున్నాయి, ఎందుకంటే అక్కడ ఉన్న చేపల్ని తింటుంది కాబట్టి వాటికి ఆహారం దొరకదేమో అని అవి కొంచెం దాన్ని అటాక్ చేస్తున్నాయి. దాని ముందే చూసుకున్నట్టయితే మీకు ఒక రివర్ టర్న్ పేర్నింగ్ చేసుకుంటుంది. సో మీరు ఎప్పుడైతే ఇలా హై లెవెల్ ఫోటోగ్రఫీ చేస్తారో మన బట్టలు మొత్తం మురికిగా తయారవుతాయి. ఇప్పుడు నా డ్రెస్ చూడండి, ఇదంతా మట్టి, ఇదంతా దులుపుకొని ఇంటికి వెళ్ళాలి. సో మొత్తం బురద, ఎందుకంటే ఈ చెరువు ఒడ్డున మొత్తం మనకి ఇలా మట్టి, గ్రౌండ్ అంతా మట్టి, గడ్డి ఇవన్నీ ఉండడం వలన మనకి కింద పడుకున్నప్పుడు ఇదంతా మనకి అంటుకుంటుంది. ఇదండి ప్యాటింగ్ కాల్, చాలా దగ్గర వచ్చి వాలింది. చూసారా దాని బీక్ దగ్గర ఎలా ఉందో, తెల్లగా వచ్చి ఎర్రగా లిప్స్టిక్ వేసినట్టు. ఇది ఓరియంటల్ ప్యాటింగ్ కాల్.
వెనకాల వాటర్ బ్యాక్గ్రౌండ్, అందుకే మీకు బ్లూగా వస్తుంది. చాలా చిన్న పక్షి. ఈ వింటర్ మైగ్రెంట్స్ అనమాట. మళ్ళీ కొంచెం వేడెక్కిన కొద్దీ ఇది మనకి నుంచి వెళ్ళిపోతాయి. చూసారా, అది గడ్డిలోంచి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని వాటిని పట్టుకొని తింటోంది. మనకు బ్యాక్గ్రౌండ్ చూసారా, వాటర్ నుంచి వెనకాల మళ్ళీ అవతల ఒడ్డు వచ్చేసరికల్లా బ్యాక్గ్రౌండ్ బ్రౌన్గా అయిపోయింది. కొంచెం చిన్నగా వాటర్ బ్లూయిష్ బ్యాక్గ్రౌండ్ తోటి ప్లస్ వెనకాల బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ అవతల ఒడ్డు. సో మన బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందాక బ్లూ కలర్ ఉండే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కొంచెం మారింది. ఇది నేను ఫ్లాట్గా కెమెరాని కింద పెట్టి తీస్తున్నాను కాబట్టి దానికి ఐ లెవెల్లో వస్తుంది. ముందు వెనకాల బ్లర్ అయిపోయింది. చాలా అందమైన పక్షి. దాని వెనకాల 2 స్టిల్స్ ఉన్నాయి, అందుకని మనకి బ్యాక్గ్రౌండ్ చూడండి. ఈ స్టిల్స్ మనకి ఇందాక బ్యాక్గ్రౌండ్లో కనిపించాయి. చూడండి, ఇది ఒక శాండ్ పైపర్ పీర్నింగ్ చేసుకుంటుంది. చూడండి, చాలా చిన్న పక్షి. వాటి కంపేర్ చేసుకుంటే ఈ సైజ్ అంత చిన్నగా ఉందో. ఇందాక చూపించిన పెయింటెడ్ స్టార్క్ ఎక్కడో ఉంది. మనము కెమెరా నాది 600mm లెన్స్ కాబట్టి మనకి క్లోజ్గా కనిపించింది. చూడండి, నిన్న ఐఫోన్లో 25x జూమ్ చేస్తే అది అలా అక్కడెక్కడో కనిపిస్తుంది. దాన్ని మనం కెమెరాలో 600mmలో మనం చాలా క్లోజ్గా తీయచ్చు అనమాట, దూరంగా ఉన్న పక్షి. బర్డింగ్లో మనకి లెన్స్ ఎంత పొడుగున్నా ఎంత లెన్స్ ఉన్నా కానీ సరిపోదు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎంత క్లోజ్గా వస్తే అంత మనకి షార్ప్గా క్లియర్గా ఉంటుంది ఇమేజ్. కాబట్టి నా 600mm కూడా నాకు తక్కువ అనిపిస్తుంది. సో నేను 800mm తీసుకోవాలా, దానికి కన్వర్టర్ పెట్టి ఇంకా దాన్ని ఫర్దర్ జూమ్ చేయాలా అని నాకు ఎప్పుడు అది ఉంటూనే ఉంటుంది. సో ఈ వ్లాగ్ని నేను ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నా అండి, ఎందుకంటే ఇంకా ఎండ ఎక్కువైపోయింది, 9 అయిపోయింది. ఇంకా మనకి యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. సో చాలా కొన్ని పక్షులు ఉన్నాయి, వాటర్ కూడా చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ మంచి స్పాట్, ఎందుకంటే షాలో వాటర్ ఉంది కాబట్టి కొంచెం వచ్చి పక్షులు వస్తాయి. మేబీ ఈవినింగ్ టైంలో యాక్టివిటీ బాగుంటుందేమో. సో దీంతో ఈరోజు పొద్దున బర్డింగ్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.